ఆరోగ్యం మరియు సంపదను కోరుకోవద్దు, కానీ అదృష్టాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే టైటానిక్లో అందరూ ధనవంతులు మరియు ఆరోగ్యంగా ఉన్నారు, మరియు కొంతమంది మాత్రమే అదృష్టవంతులు. విజయం అంతిమం కాదు, అపజయం ప్రాణాంతకం కాదు, కొనసాగించాలనే ధైర్యమే ముఖ్యం. మనం గతానికి మరియు వర్తమానానికి మధ్య వైరం తెరిస్తే మనం భవిష్యత్తును కోల్పోయినట్లు కనుగొంటాము. ప్రజలు తమకు తెలియని రహస్యాలను దాచడంలో గొప్పవారు. విజయం అనేది ఉత్సాహాన్ని కోల్పోకుండా వైఫల్యం నుండి వైఫల్యానికి దిగజారడం లాంటిది. యాత్ర కోసం ఎదురుచూసే విధంగా ఎవరైనా నరకానికి వెళ్ళమని చెప్పే సామర్థ్యమే అసలైన వ్యూహం. గాలికి వ్యతిరేకంగా గాలిపటాలు ఎగురుతాయి, గాలితో కాదు. మూర్ఖులు కూడా కొన్నిసార్లు సరైనవారని తెలుసుకోవడం జీవితంలో గొప్ప పాఠం. నిరంతర ప్రయత్నం, బలం లేదా తెలివితేటలు మన సామర్థ్యాన్ని తెలియజేయడానికి కీలకం. మీరు నరకం గుండా వెళుతున్నా సరే, ఆగకుండా వెళుతూనే ఉండండి. వాదనలో మీది చివరి మాట కావాలా? మీ ప్రత్యర్థికి చెప్పండి, బహుశా మీరు చెప్పింది నిజమే. మేము పెద్ద సంఘటనలు మరియు చిన్న వ్యక్తుల యుగంలో జీవిస్తున్నాము. నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు, ఒక ఆశావాది ప్రతి కష్టంలో అవకాశాన్ని చూస్తాడు. లేచి నిలబడి మాట్లాడాలంటే ధైర్యం కావాలి, అలాగే ధైర్యం అనేది కూర్చుని వినడానికి కూడా అవసరం. మెరుగుపరచడం అంటే మార్చడం, పరిపూర్ణంగా ఉండటం అంటే తరచుగా మార్చుతూ ఉండడం. ఇది సౌలభ్యం మరియు సౌకర్యం కోసం సమయం కాదు, ఇది ధైర్యం మరియు భరించాల్సిన సమయం. దురదృష్టం అదృష్టంగా ఎప్పుడు మారుతుందో మీరు ఎప్పటికీ చెప్పలేరు. నాకు పందులంటే చాలా ఇష్టం. కుక్కలు మనవైపు చూస్తున్నాయి. పిల్లులు మనల్ని చిన్న చూపు చూస్తాయి. పందులు మనల్ని సమానంగా చూస్తాయి. మనం చెప్పని మాటలకు యజమానులం, కానీ మనం జారవిడిచిన మాటలకు బానిసలమే. నేను చర్య గురించి ఎప్పుడూ చింతించను, కానీ ఏమీ చేయకుండా ఉన్నప్పుడే చింతిస్తున్నాను. మనిషి శక్తి తనపై తప్ప అన్ని రంగాలలో పెరిగింది. మీకు శత్రువులు ఉన్నారా? మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడో ఏదో ఒకదాని కోసం నిలబడ్డారని అర్థం. శక్తి ఒక మత్తు మందు. కనీసం ఒక్కసారైనా ప్రయత్నించిన వారు ఎప్పటికీ విషపూరితం అవుతారు. మనకు లభించిన దానితో మనం జీవిస్తాము, కానీ మనం ఇచ్చే దానితో మనం జీవితాన్ని గడుపుతాము. ప్రతికూల పరిష్కారాలను చాలా సులభంగా అంగీకరించాలి, అలాగే ప్రతి మనిషి ప్రతిరోజు తనను తాను ప్రశ్నించుకోవాలి.